మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల సన్నటి బియ్యపు రవ్వ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని రవ్వనంతా ఇలాగా తడిపి పెట్టుకోవాలి. రవ్వని ఇలా తడిపి అరగంట సేపు నాననివ్వండి. తర్వాత తాటిపండు మెత్తగా పండిని తీసుకొని తాటి గుజ్జంతా తీసుకొని పెట్టుకోవాలి. ఇది 3 కాయల నుండి గుజ్జు తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఇలా గుజ్జు తయారు చేసుకున్నది. రవ్వ ఇలా నానిన తర్వాత దీనిలో 3 కప్పుల తాటి గుజ్జు, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ మిశ్రమం అంతా ఇలాగా ప్యాన్లో కొంచెం మందంగా ఈవెన్గా ఇలాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా చుట్టూ కలర్ వచ్చిన తర్వాత ఏదైనా ప్లేట్ సహాయంతో ఇలాగా రొట్టెని టర్న్ చేసుకోవాలి. అట్లకాడతో అయితే రవ్వ కాబట్టి ఈజీగా విరిగిపోతుంది. ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 10 నిమిషాలు కాల్చుకోవాలి. తీసుకున్న క్వాంటిటీకి 2 రొట్టెలు అవుతాయి.